ఇది వాడుకున్న తర్వాత మనకు పిలకలు బాగా వచ్చిందా? బాగా వచ్చింది. ఇంతకుముందు మీరు ఈ సంవత్సరం వాడారా? ఇంతకుముందు ఎప్పుడైనా వాడారా? ఈ సంవత్సరం వాడినా. ఈ సంవత్సరం వాడారు. ఇది బాగుంటుంది, ఒకసారి వాడి చూడండి అది అనేసి అంటే తీసుకొచ్చి వాడారు. చాలా బాగుందా? సాటిస్ఫై అయినా మీరు? ఇతర రైతులు వాడుకోవచ్చా? వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి. 9000432010. ఈ ప్రోడక్ట్ మంచిగా పనిచేసింది, వేరే రైతులు కూడా వాడుకోవచ్చు అనుకుంటేనే మీ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే వాడుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు మార్కెట్లో కొత్త టెక్నికల్ మందులు కొత్త రకాలుగా వస్తున్నాయి. సో ఏ మందు ఏ విధంగా పనిచేస్తున్నది రైతు కూడా తెలియదు. సో మీ ద్వారా కూడా తోటి రైతు కూడా తెలుస్తుంది కాబట్టి మీరు ఈ మందు ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చని మీరు చెప్తున్నారు కాబట్టి మీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో తోటి రైతులు కూడా దీన్ని వాడుకొని వరి పొలంలో మనకు అధిక పిలకలు రావడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎటువంటి గుళికలు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఎకరానికి ఒక బస్తా యూరియాతో పాటు దీన్ని కలిపి చల్లుకుంటే సరిపోతుంది. మొదట ఒకసారి మనం పొలం కూడా చూద్దాము. చాలా గ్రీనిష్గా ఉంది, పిలకలు కూడా అధికంగా ఉన్నాయి. అదేవిధంగా పంట కూడా చాలా బలంగా ఉందండి. ఎటువంటి ఎరుపు సమస్య కానీ తెగుళ్ళ సమస్య అనేది లేదు. చాలా అంటే చాలా బలంగా ఉంది పంట. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉంటాను, ఏ పంటలో అయినా మొక్కకి కావలసిన పోషకాలు సమగ్రంగా అందియగలిగితే తప్పకుండా మనకు అధిక దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మనము వరిలో ఈ ప్రొడక్ట్ కనుక వాడితే వేరే ఏ ఇతర ఎరువులు అంటే మనకు DAP అని పొటాష్ అని 20 ఉంటాయి కదా, సో ఆ ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు. యూరియాతో పాటు చల్లుకుంటే సరిపోతుంది. దీనిని వరి చిరుపొట్ట దశలో కూడా ఒకసారి వేసుకోవాలి. ఎకరానికి ఒక బస్తా యూరియాతో పాటు కలిపి చల్లుకోవాలన్నమాట. మనకు గింజ తాలు రాకుండా గింజ నాణ్యత దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మనము పూర్తి సమాచారం రైతును అడిగి తెలుసుకుందాము. మొదట మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. తోటి రైతుకు కూడా షేర్ చేయండి. ఎటువంటి గుళికలు వేసుకున్నారు, ఏం వేసుకుంటే మనకు పిలకలు అధికంగా వచ్చినాయండి రైతును అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రవి. నీ పేరు రవి. ఎక్కడ మీది? మెగ్గేతండ, జయారం. మహబూబాద్ జిల్లా జయారం, మెగ్గేతండ, చిన్నగూడూరు మండలం. ఈ వరి నాటి ఎన్ని రోజులు అయిందండి? ఇది ఏసీ 18 తారీఖు అంటే నెల 6 రోజులు. నెల 6 రోజులు. మీరు అడుగు మంది వేసుకున్నారు నాటినప్పుడు? 20-20 20 మనకు ఇది ఏ రకం ఇది వరి? ఇది ఆర్ఎన్ఆర్. మనకు ఈ మందు ఎప్పుడు వాడారు మీరు? ఇది 25 రోజులు. 25 రోజులు. 10వ దప్ప ఎరువులు, రెండో దప్ప కలిపి వేసుకున్నారు. అంటే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తున్నారు? మేము గత 10 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఈ విధంగా వరి పొలం ఎప్పుడైనా వచ్చిందా? మనకు అనేక రకాల కంపెనీలు ఉన్నాయి, అనేక రకాల మందులు ఉన్నాయి. సో మనకు ఈ మందు ఏ విధంగా పనిచేసింది ఒకసారి చెప్పండి. మంచిగా పనిచేసింది. ఎండెన్ వారిది అమూల్య అండి. ఎండెన్ వారి అమూల్య, ఇది సేంద్రియ ఉత్పాదన. ఇది మీరు ఈ ప్రోడక్ట్ను యూరియాతో పాటు కలిపి చల్లుకున్నారు 15 రోజులకి. ఈ చల్లుకున్న తర్వాత మనకు ఎన్ని రోజులకు రిజల్ట్ కనబడిచింది? ఒక వారంలో 5 నుంచి వారం లోపల 5-6 రోజుల్లో మీకు రిజల్ట్ కనిపించింది. పిలకలు ఏ విధంగా వచ్చింది? బాగానే వచ్చింది. మీ పక్కన పొలం కూడా ఉంది. ఇది ఎవరి మీదా? వేరే వాళ్ళది. సో ఈ రెండు ఒకేసారి నాటుకున్నారు? ఒకేసారి. కానీ వాళ్ళు వేసుకున్నారు, ఇది వేసుకోలేదు. సో ఈ రెండింటికి తేడా చూడండి ఒకసారి. మనకు పిలకలు అధికంగా రావడానికి కారణం ఏంటంటే మనకు ఇక్కడ రైతు ఏం వాడారంటే ఎండెన్ వారిది అమూల్య వాడారు. ఇది న్యాచురల్ ప్రొడక్ట్, ఇది సేంద్రియ ఉత్పాదన. సో ఇది వాడడం ద్వారా ఏంటంటే మనకు పిలకలు అధికంగా వచ్చినాయి. అదేవిధంగా మొక్క గ్రీనిష్గా ఉంది, మంచిగా హెల్తీగా ఉంది. మనకు